మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ శ్రీ రేణుక ఇల్లమ్మ ఫంక్షన్ హాల్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలాంశాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నాయకులు మరియు జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, మండల కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా ఈ శిక్షణ తరగతుల్లో మొదటి అంశం బీజేపీ చరిత్రపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ వివరించారు. రెండో అంశం సైద్ధాంతిక భూమిక ని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ వివరించారు. మూడో అంశం మన కార్య పద్ధతి అనే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి వివరించారు. నాలుగో అంశం కార్య విస్తరణ నర్సాపూర్ మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ తెలిపారు. ఐదవ అంశం బూత్ నిర్వహణను బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు పోతంశెట్టిపల్లి సర్పంచ్ దయాకర్ గౌడ్ వివరించారు. ఆరవ అంశం అంత్యోదయ సిద్ధాంతాన్ని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ వివరించారు. ఏడవ అంశం సోషల్ మీడియాని నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూచేష్ యాదవ్, కొల్చారం మండలంలోని కార్యవర్గాల బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకు, వివిధ మోర్చా నాయకులకు వివరించారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు హరీష్ మాట్లాడుతూ బీజేపీ అనే ఒక పార్టీ సిద్ధాంతం పరంగా నడిచే పార్టీ అని, అలాగే ఏకాత్మక మానవతావాదాన్ని నమ్మిన పార్టీ అని, అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖరన్న గారికి, మాజీ సర్పంచ్ గిరి గారికి నిన్న మనము జ్యోతి ప్రజలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వారు మనకు వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి